పశ్చిమాసియాలో ఎత్తు వాతావరణం మరింతగా మొదలైంది. ఇరాన్పై అమెరికా వరుసగా మూడో రాత్రి కూడా వైమానిక దాడులతో విరుచుకుపడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాలతో యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడులను కొనసాగిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ నుంచి ముప్పును పూర్తిగా తొలగించే లక్ష్యంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలు, క్షిపణి మౌలిక సదుపాయాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల కారణంగా దక్షిణ ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్, కిష్మో దీవులు, బుహెరాన్ ప్రావిన్స్ లోని జామ్ నగరం భారీ పేలుళ్లతో దద్దరిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సైనిక చర్య మరో 2-3 వారాల పాటు కొనసాగవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్ను తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రోస్ పర్వత శ్రేణిలో అత్యంత పటిష్టమైన భద్రతా నడుమ భూగర్భంలో నిర్మించిన పీకాక్స్ మౌంటైన్ అణుస్థావరంపై దాడికి తమ సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మేం పీకాక్స్ మౌంటైన్ కూల్చివేయబోతున్నాం, సిద్ధంగా ఉండమని ఇరాన్ కు చెప్పండి, దీన్ని వాళ్లు ఆపలేరు అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మక హర్ముజ్ జలసంధిని అమెరికా తన పూర్తి నియంత్రణలోకి తీసుకుంది. ఇటీవల ఒమన్ తీరంలో ఓ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఆ జలసంధికి తామే రక్షణ కల్పిస్తామని ప్రకటించింది. ఇకపై హర్ముజ్ గుండా ఇరాన్ నౌకలు గాని ఇరాన్ వినియోగదారుల నౌకలు గాని ప్రయాణించకుండా పూర్తి దిగ్భ్రాంతం విధిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇతర దేశాల వాణిజ్య నౌకల భద్రత కోసం ప్రయాణ రుసుము కింద అదనంగా 20% టోల్ వసూలు చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచ ముడి చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి తమ సార్వభౌమత్వంలోనిదని, అమెరికా అక్రమ జోక్యాన్ని సహించబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేసింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా నీరుగారిపోయింది. ఈ పరిణామాలు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భద్రతపై వినాశకరమైన ప్రభావం పడుతుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.